హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాస్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఐడి మేధోపరమైన వైకల్యం గల పిల్లలను మనం ఎలా గుర్తించాలి, అసలు ఏ విధంగా వాళ్ళని మనం గుర్తించాలనేది తెలుసుకుందాం. దీనిలో 3 రకమైన నిర్ధారిత పరీక్షలు అనేవి ఉంటాయి. అందులో మొదటిది వైద్య పరీక్షలు. వైద్యపరమైన పరీక్షలకు సంబంధించి ప్రీనేటల్, నేటల్, పోస్ట్ నేటల్ ఈ 3 కూడా తల్లి గర్భ సమయంలో, అలాగే జనన సమయంలో, అలాగే జననం తరువాత ఈ 3 కారణాలు కూడా మనం వైద్య పరీక్షలుగా ద్వారా వర్గీకరించవచ్చు. అలాగే 2 సైకలాజికల్ టెస్ట్, మేధోపరమైన వర్గీకరణ. మేధోపరమైన వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనది. మేధో వైకల్యం గల పిల్లలకి గుర్తించడంలో మనకి చాలా ఉపయోగపడేది మేధోపరమైన వర్గీకరణ. మేధోపరమైన వర్గీకరణలో ముఖ్యంగా మనకు తెలుసుకునేది ఐక్యూ, ప్రజ్ఞా శక్తి. ఈ ప్రజ్ఞా శక్తి మొదటిసారిగా అంచనా వేసిన వాళ్ళు బినెట్. ఈయన బెల్జియం దేశస్థుడు. అలాగే వెయిస్, WAIS, వెయిస్ వెక్స్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్, ఇదో రకమైన ప్రజ్ఞాశక్తి పరీక్ష. ఈ రెండూ కూడా ఐక్యూ లెవెల్ తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలు. అయితే అసలు ప్రజ్ఞాశక్తి అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. ప్రజ్ఞాశక్తి అంటే జ్ఞాపక శక్తి మరియు సామర్థ్యాలను కొలవడానికి రూపొందించే ఒక ప్రత్యేకమైన పరీక్ష. మరొకసారి మనం తెలుసుకుందాం. ప్రజ్ఞాశక్తి అంటే ఏంటి? జ్ఞాపక శక్తి మరియు సామర్థ్యాలను కొలవడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన పరీక్ష. అయితే ప్రత్యేకమైన పరీక్ష అంటున్నాం. అసలు ఏంటి ప్రత్యేకమైన పరీక్ష అంటే పిల్లవాడి యొక్క మానసిక సామర్థ్యంతో పాటు వాస్తవిక శారీరక సామర్థ్యం, ఈ రెండింటిని మనం ముందు గుణించి దాన్ని 100 స్కేల్ పాయింట్స్ని చూసుకొని మనం ఈ ఐక్యూ టెస్ట్ను తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మానసిక వయసు మెంటల్ ఏజ్ MA కింద పరిగణిస్తాం. శారీరక వయసు క్రానికల్ ఏజ్ CA కింద పరిగణించి దాన్ని ఇంటూ 100తో గుణిస్తాం. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క మానసిక వయసు మరియు వారి వాస్తవ వయసు సంఖ్యను మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మానసిక వయసు సంఖ్య 12, శారీరక వయసు సంఖ్య 10. 12 10తో భాగాహరించగా వచ్చే సంఖ్యను 100చే గుణించగలిగితే ఈ వచ్చే సరాసరి ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాశక్తి. ఇక్కడ మానసిక వయసు శారీరక వయసుతో భాగించి ఆ వచ్చే సంఖ్యను 100తో గుణిస్తే వచ్చేదే ప్రజ్ఞాశక్తి. ఇది సైకలాజికల్ టెస్ట్లో అతి చాలా ముఖ్యమైనది. అయితే దీంతో పాటు పిల్లవాడి మానసిక స్థితి, ఐక్యూ స్థాయిని కూడా మనము 4 రకాలుగా వర్గీకరించాం. ఆ 4 ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. వీటిని మనం తెలుగులో మైల్డ్ అంటే తక్కువ లేదా మితమైన, అలాగే మోడరేట్ అంటే అతి తక్కువ, సివియర్ అంటే తీవ్రత, ప్రొఫౌండ్ అంటే అతి తీవ్రత. వీటిని మనము
స్థితిగా పరిగణిస్తాం. అయితే వీటికి ఐక్యూ లబ్ధి మనం తెలుసుకోవాలి. మనం ప్రొఫౌండ్ నుంచి తీసుకోగలిగితే 0 నుంచి 19 అతి తీవ్రతగా పరిగణిస్తాం. 0 నుంచి 19 ఐక్యూ లబ్ధిని అతి తీవ్రతగా పరిగణిస్తాం. అలాగే 20 నుంచి 34 దీన్ని తీవ్రత సివియర్ కింద పరిగణిస్తాం. 0 నుంచి 19ని ప్రొఫౌండ్గా పరిగణిస్తే 20 నుంచి 34ని తీవ్రత సివియర్ కింద పరిగణిస్తాం. అలాగే 35 నుంచి 49 మధ్య ప్రజ్ఞాలబ్ధిని అతి తక్కువ మోడరేట్ కింద తీసుకుంటాం. 35 నుంచి 49 మధ్య ఐక్యూ లెవెల్స్ని అతి తక్కువ మోడరేట్ కింద తీసుకుంటాం. అలాగే 49 నుంచి 70 ఐక్యూ లెవెల్ని మనం మైల్డ్ తక్కువ అంటే మితమైన మనం స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ స్థితి ఐక్యూ లబ్ధిని మనం ఈ 4నే ఎక్కువగా అంచనా వేసి తీసుకుంటాం. ఇవి కాకుండా 70 నుంచి 90 70 నుంచి 90 మధ్య ప్రజ్ఞాశక్తిని బార్డర్ లైన్ కింద తీసుకుంటాం. 70 నుంచి 90 మధ్య ప్రజ్ఞాశక్తిని బార్డర్ లైన్గా తీసుకుంటాం. అలాగే 90 నుంచి 110 ప్రజ్ఞాలబ్ధిని యావరేజ్ కింద పరిగణిస్తాం. అలాగే 110 అబౌవ్ ప్రజ్ఞాశక్తిని గిఫ్టెడ్ చిల్డ్రన్స్గా మనం గుర్తిస్తాం. మేధో రకమైన వైకల్యం గల పిల్లల్లో ఎక్కువగా మనం మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ పిల్లల్నే ఎక్కువగా మనం గుర్తించగలుగుతాం. దేని సహాయంతో? ప్రజ్ఞాశక్తి ఐక్యూ లెవెల్స్తో మనం తెలుసుకుంటాం. ఐక్యూ లెవెల్స్ అంటే జ్ఞాపక శక్తి మరియు సామర్థ్యాలు కొలవడానికి రూపొందించిన ప్రత్యేకమైన ఒక పరీక్ష. దీన్ని బినెట్ అనే బెల్జియం దేశస్థుడితో పాటు వెక్సర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఇదొక రకమైన పరీక్ష. ఈ రెండు కూడా ఐక్యూ లెవెల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. మేధో రకమైన వైకల్యం గల పిల్లల్ని వర్గీకరించేటప్పుడు వైద్యపరమైన హెల్త్ టెస్టులతో పాటు సైకలాజికల్ టెస్ట్స్ అలాగే ఎడ్యుకేషన్ టెస్ట్స్ మనం గుర్తిస్తాం. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సైకలాజికల్ మేధోపరమైన వర్గీకరణలో మనం ఇక్కడ మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ మనం ముందుగా తెలుసుకున్నాం ఐక్యూ లెవెల్స్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఎవరిని మనం ఇవ్వగలుగుతామంటే మైల్డ్ కేటగిరీ పిల్లల్ని మనం ఎడ్యుకేబుల్ చేయగలం. ఎందుకంటే వీళ్ళు సాధారణంగా పాఠశాలలో ఉంటారు, సాధారణ పిల్లలతోనే వీళ్ళు కలిసిమెలిసి విద్యను చదువుకుంటారు. చదువుకోవడం వల్ల వీళ్ళని మనం ఎడ్యుకేబుల్ చేయగలం. రెండోది మోడరేట్ అనేది కొంచెం అంటే మైల్డ్ కంట ఇంకొంచెం తక్కువ. వీళ్ళని కూడా మనం ట్రైనబుల్ శిక్షణ ద్వారా వీళ్ళని మనం పరిపక్వత చేయగలం. ట్రైనబుల్ మనం కొన్ని విషయాల్ని వాళ్ళని చిన్న శిక్షణల ద్వారా వాళ్ళని మనం ఎడ్యుకేబుల్ చేయగలం. తర్వాత సివియర్ ప్రొఫౌండ్ తీవ్రత, అతి తీవ్రత. ఈ ప్రజ్ఞాలబ్ధి ఉన్న పిల్లవాళ్ళని మనం కస్టోడియల్ కింద పరిగణిస్తాం. అంటే వీళ్ళకి మనం
కేవలం ఇంటి వద్యన మనం విద్యను అందించగలుగుతాం. అది కూడా ఏంటంటే డైలీ లివింగ్ స్కిల్స్, అలాగే సోషల్ స్కిల్స్, అలాగే భాషాపరమైన కమ్యూనికేషన్ స్కిల్స్. ఇందులో మనం కొన్ని మాత్రమే, వాటితో పాటు శారీరక వ్యాయామం, ఫిజియోథెరపీ స్కిల్స్ని మనము ఈ కస్టోడియల్ దీంట్లో ఇవ్వగలుగుతాం. ఫ్రెండ్స్, మనము మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ 4 రకాల వర్గీకరణలో మైల్డ్ కేటగిరీ పిల్లలకు మనం ఎడ్యుకేషన్ అందించగలం. అలాగే మోడరేట్ కేటగిరీ పిల్లలకు ట్రైనబుల్ చేసి ఎడ్యుకేషన్ అందించగలం. కానీ సివియర్, ప్రొఫౌండ్ పిల్లలకు కస్టోడియల్ ఎడ్యుకేషన్ అనేది అందించగలిగినప్పటికీ పూర్తి స్థాయిలో పరిపక్వత మనం చేయగలగలేం. కానీ వారి డైలీ లివింగ్ స్కిల్స్ కానీ, సోషల్ స్కిల్స్ కానీ, ఇంటరాక్షన్ సంబంధించి ఏదైనా వాళ్ళు ఈ కస్టోడియల్ దీంట్లో నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్, ఇలా ఉంటే సాధారణంగా పిల్లవాడిని వైకల్యం ప్రారంభంలోనే లోపాన్ని గుర్తించగలిగితే వైద్యపరంగా కానీ, విద్యపరంగా కానీ అన్ని అంశాల్లో మనం చర్యలు తీసుకోగలిగితే పూర్తి స్థాయిలో విద్యార్థి యొక్క భవిష్యత్తుని సరైన మార్గంలో మనం పెట్టగలం. అయితే ఈ లోపాన్ని గుర్తించే స్టేజ్ని మనం ఏమంటామంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్. ఇది ఏ వయసులో ఉంటుంది? ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అనేది 0 to 5 years లేదా 6 years. 0 to 5 years లేదా 6 years. మనకి ఈ 0 to 5 years 6 yearsలో మనము పిల్లవాడి యొక్క లోపాన్ని త్వరగా గుర్తించగలిగితే ఆ పిల్లవాడికి వైద్యపరంగా మనం ఏం అందించాలి, విద్యపరంగా మనం ఏం అందించాలి, అన్ని చర్యలను కూడా మనం సకాలంలో అందించగలిగితే పిల్లవాడి యొక్క భవిష్యత్తు మనము ఒక సరైన మార్గంలో పెట్టగలం. అందుకే మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అని అంటాం. ఇది ఎక్కువగా ఏడబ్ల్యూసి అంగన్వాడీ సెంటర్ ఏడబ్ల్యూసిలో తెలుసుకోవడం జరగాలి. తర్వాత విద్యాపరమైన వర్గీకరణలో మనము పిల్లవాడిని గుర్తించేస్తాం. కేటగిరీ వైజ్ ఐక్యూ లెవెల్ బట్టి మనం కేటగిరీ కూడా ఇచ్చేసాం. తర్వాత మన విద్యాపరంగా మనం ఏం పిల్లవాడికి చేయగలం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. విద్యాపరమైన తెలుసుకునేటప్పుడు ఫస్ట్ మనం స్పెషల్ స్కూల్స్, వీళ్ళకి విద్యను అందించేది స్పెషల్ స్కూల్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ స్పెషల్ స్కూల్స్ అనేవి ప్రైమరీ లెవెల్లో టీచర్ పిల్లవాడి యొక్క రేషియో 1:10. ప్రస్తుతం మనకి విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా ప్రైమరీ లెవెల్లో 1:10, సెకండరీ లెవెల్కి వచ్చేసరికి 1:15. మనము సెకండరీ లెవెల్లో 1:15 పిల్లలు టీచర్ యొక్క రేషియోని తీసుకోవడం జరుగుతుంది. అది ఎవరి వరకు? మైల్డ్, మోడరేట్ వరకే. కానీ సివియర్, ప్రొఫౌండ్ విద్యార్థులకు వచ్చేసరికి మనము 6:10 6:10 నిష్పత్తిని స్పెషల్ టీచర్స్ని మనం తీసుకోగలగాలి. మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంలో ఇందాక మనం ఏజ్ గ్రూప్ అనేది 5 నుంచి 6 సంవత్సరాల మధ్య తీసుకోవడం జరిగిందని తెలుసుకున్నాం. కానీ ఈ ప్రైమరీ లెవెల్కి వచ్చేసరికి 1:10 టీచర్ నిష్పత్తిలో 5 నుంచి 6 నిష్పత్తిని తీసుకునేటప్పుడు మనం ఐక్యూ లెవెల్స్ని బాగా తెలుసుకునే చేయాలి. తర్వాత స్పెషల్ స్కూల్స్ అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ సమీకృత విద్య అంటే సాధారణ పాఠశాలలో ఒక నార్మల్ టీచర్తో పాటు
స్పెషల్ టీచర్ కూడా ఉంటారు. స్పెషల్ టీచర్ పర్యవేక్షణలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని శిక్షణ, సహాయం నార్మల్ టీచర్ కూడా అందిస్తాడు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో స్పెషల్ టీచర్తో పాటు నార్మల్ టీచర్ కూడా ఉంటూ సాధారణ విద్య నేర్చుకునే పిల్లలతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను కూడా విద్యను అలాగే శిక్షణను సహాయం చేసే తీర్చిదిద్దే విధానం నార్మల్ టీచర్ కూడా చేస్తాడనమాట. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ సమీకృత విద్య అని అంటారు. ఒక స్పెషల్ టీచర్తో పాటు నార్మల్ టీచర్ కూడా పిల్లవాడిని శిక్షణ అందిస్తాడనమాట. ఇది ఇంటిగ్రేటెడ్ లేదా సమీకృత విద్య. తరువాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రస్తుతం మనం ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లోనే మనం ఉన్నాం. 0 నుంచి 18 సంవత్సరాలు గల ప్రతి పిల్లవాడు, దివ్యాంగ పిల్లవాడు తప్పనిసరిగా ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాలలో నమోదై ఉండాలి. ఇది మన యొక్క లక్ష్యం కూడా. దీనికి అనుగుణంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిత సెంటర్స్, ఆటిజం సెంటర్స్, అలాగే స్పెషల్ స్కూల్స్తో పాటు ఆర్ఎంఎస్ఏ పథకం కింద ఐఈడిఎస్ఎస్, మన 2019లో రిక్రూట్మెంట్ జరిగిన ఐఈడిఎస్ఎస్లో ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది. అంత ముఖ్యమైన కార్యక్రమం అండి ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇది సహిత విద్య అని కూడా అంటాము. ఈ సహిత విద్య అంటే విద్యార్థి నివసించే ఆవాస ప్రాంతం, ఆ ఆవాస ప్రాంతంలో ఉండే పాఠశాలలు అంటే సాధారణ పాఠశాలలో నార్మల్ స్టూడెంట్స్తో పాటు ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా ప్రవేశాలు కల్పించి ప్రభుత్వ సదుపాయాలు అన్నీ కూడా వాళ్ళకి అందించి విద్యను కొనసాగించడమే ఈ సహిత విద్య విధానం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే విద్యార్థి ఆవాస ప్రాంతంలో ఉండే సాధారణ పాఠశాలలో నార్మల్ పిల్లలతో పాటు స్పెషల్ స్టూడెంట్స్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలను చేర్పించి వాళ్ళకి విద్యను అందించి తగిన శిక్షణ అందించడమే మనం సహిత విద్య అని అంటాం. అయితే ఈ సహిత విద్యలో సాధారణ పిల్లవాడికి మనం ఎటువంటి టెస్టులు కూడా చేయం. ఎందుకంటే సాధారణంగా అభివృద్ధి దశల్లో వయసుకు సరిపోయిన జ్ఞానాన్ని వాళ్ళు సంపాదిస్తారు కాబట్టి. కానీ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని సాధారణ పాఠశాలల్లో విద్యను అందించాలంటే చాలా ముఖ్యమైనది కేస్ స్టడీ. పిల్లవాడి యొక్క కేస్ స్టడీని మనం తెలుసుకోవాలి. కేస్ స్టడీలో మనకి ఈ 3 రకాలైన పైన మనం చెప్పే ఈ 3 రకాలైన వర్గీకరణలు చాలా అవసరం. ఎందుకంటే వైద్యపరంగా మనం తెలుసుకోవాలనుకుంటే విద్యార్థి యొక్క పెరినేటల్, నేటల్, పోస్ట్ నేటల్ కారణాలు మనం తెలుసుకోగలగాలి కేస్ స్టడీలో భాగంగా. దాంతోపాటు ఐక్యూ లెవెల్ తెలుసుకోవాలి. ఈ రెండింటిని తెలుసుకోగలిగినప్పుడే మనం కేస్ స్టడీని పూర్తి స్థాయిలో చేయగలుగుతాం. అందుకే సాధారణ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య అందించాలంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పిల్లవాని యొక్క కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీకి చాలా ముఖ్యమైనది మన అందరికీ తెలిసింది ఏంటంటే ఐఈపి, వ్యక్తిగత విద్యా ప్రణాళిక లేదా కార్యక్రమం అన్నమాట. ఈ ఐఈపి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ బిట్ లేనిది మనకి టెట్ కానీ డిఎస్సిలో కానీ ఇంకా ఉండదు. సో మనకి ఐఈపిని మనం తెలుసుకోవాలి. ఐఈపి ద్వారానే పిల్లవాని యొక్క కేస్ స్టడీని పూర్తిగా మనం తెలుసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, మనకి ఇంటెలెక్చువల్ డిజేబిలిటీకి సంబంధించిన పిల్లలను తెలుసుకోవడానికి ఈ 3 రకాలైన వర్గీకరణలు చాలా ముఖ్యమైనవి. మనకి ప్రశ్నాపత్రం మనకి డిఎస్సిలో అలాగే టెట్లో ఏ విధంగా మనకి ప్రశ్నలు వస్తాయంటే ప్రజ్ఞాశక్తి సంబంధించి కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. అలాగే వైద్యపరమైన
వర్గీకరణలో నేటలు గానీ, పెరిగినేటలు గానీ, పోస్ట్ నేటల్‌కి సంబంధించి కూడా ఒక రకమైన ప్రశ్నొస్తుంది. దానితో పాటు మనకి ఐక్యూ లెవెల్ స్థితి బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అలాగే ఈ ఎడ్యుకేబుల్, ట్రైనబుల్, కస్టోడియల్ వీటికి సంబంధించి కూడా తరచుగా మనకి ప్రశ్నలు అడిగే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే పిల్లవాడిని తక్కువ సమయంలోనే లోపాలను గుర్తించే కార్యక్రమం అంటే ఏమిటనేది కూడా ఒకసారి బిట్ రావడం జరుగుతుంది. దాంతో పాటు అసలు ఎడ్యుకేషన్‌కి సంబంధించి స్పెషల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెటప్ దీనిపై మనకి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్‌ని నేర్చుకోవాలని మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.